హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్. బండి భగీరథ్ కేసు సంబంధించి బండి భగీరథ్కు బెయిల్ మంజూరు చేసిన మల్కాజ్గిరి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సో బండి భగీరథ్ విషయం అందరికీ తెలిసిందే. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న ఆయన నెల రోజులకు పైగా జైలు జీవితం గడిపిండు. ఎట్టకేలకు మాత్రం ఆయనకు బెయిల్ మంజూరైంది. సో ఏ విధంగా బెయిల్ మంజూరైంది, దీని వెనుక కారణాలు ఏందని అని ఒకసారి చర్చించుకుంటే, బండి భగీరథ్ సంబంధించి బెయిల్ పిటిషన్ సంబంధించి వాదనలు ప్రతివాదనలు చాలా బలంగా జరిగినాయి. సో ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏందని చెప్తే, తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్, తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలాంటి షరతులు అభ్యంతరాలు తెలపలేదు. సో దానికి కారణంగా ఆయనకు ఈరోజు బెయిల్ మంజూరు కావడం జరిగింది. సో ఆయన ఇంజనీరింగ్ చదువుతున్నాడు అన్నట్టు తెలుస్తూ ఉంది. ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించి ఆయనకు బెయిల్ మంజూరు కావడం చూస్తూ ఉన్నాం. సో షరతులతో కూడిన బెయిల్ రావడం జరిగింది. సో ఆయన ఈ కేసు సంబంధించి కేసు అయిపోయినట్టు కాదు, ఈయనకు బెయిల్ వచ్చినా కానీ ఆయన కేసు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది, ఇంకా విచారణ అనేది కొనసాగుతూనే ఉంటుంది. సో ఆయన ఎప్పుడంటే అప్పుడు కోర్టుకు రావాలి, పోలీస్ స్టేషన్ ముందు హాజరు కావాలి. సో ఈయన ఈ కేసు సంబంధించి సహకరిస్తాడని చెప్పి కూడా కొన్ని కోర్టు షరతులు పెట్టింది. సో ఇక్కడ విషయం చూసుకుంటే, బండి భగీరథ్కు అసలు బెయిల్ రావడం వెనుక పెద్ద రాజకీయ వర్గంలో పెద్ద హాట్ టాపిక్గా చర్చ జరుగుతూ ఉంది. దీని వెనుక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు చీకటి ఒప్పందం ఈరోజు బయటపడిందని చెప్పి రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. సో ఎట్టకేలకు మాత్రం బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాతనే తన కొడుకును పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. సో ఈ కథ మొత్తం ఇదంతా కూడా రేవంత్ రెడ్డి వెనుక ఉండి ఆడిస్తున్నాడా, రేవంత్ రెడ్డి దీన్ని కథ మొత్తం నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో పెద్ద టాపిక్ అయితే ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మీద బండి భగీరథ్కు బెయిల్ మంజూరు కావడం అనేది చాలా చాలా హాట్ టాపిక్ విషయంలో ఈరోజు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే, మరి ఎందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎందుకు అభ్యంతరం తెలపలేదు, కారణం ఏంటి అనేది చూసుకుంటే, మరి దీని వెనుక ప్రభుత్వం ఉందనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో వాస్తవానికి కూడా ఇది హై ప్రొఫైల్ కేసు. ఈ కేసు సంబంధించి బండి భగీరథ్ తండ్రి బండి సంజయ్ ఆయన కేంద్ర సహాయ హోంశాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ విక్టిమ్ని అంటే బాధితురాల్ని భయపెట్టే అవకాశం ఉంది, బెదిరించే అవకాశం ఉంది, సాక్ష్యాలు కూడా తారుమారు చేసే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దని చెప్పి చాలా వరకు అయితే రాజకీయ వర్గాల్లో మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మహిళా సంఘాలకు సంబంధించి, అదేవిధంగా మైనర్ బాధిత కుటుంబం సంబంధించి కూడా చాలా వరకు వాళ్ళు బెయిల్ మంజూరు చేయదని చెప్పి కూడా చాలా వరకు మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఎటకేలకు మాత్రం బండి భగీరథ్ బెయిల్ సంబంధించి ఈరోజు తెలంగాణలో హాట్ టాపిక్గా మారిపోయింది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం Y5 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.